అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈరోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయం అన్ని కలిపి అవుతాయి. ఈరోజు ఇక్కడ మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రి గారు, సీనియర్ లీడర్. బాధ్యత ఎక్కువ ఉంది, బరువు మోయగలుగుతాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు. ఈ 5 ప్రిన్సిపల్స్ ని అమలు చేస్తాం. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తారు.